వ్యాప్తంగా బొగ్గు గనులు సమ్మె చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వము 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా మారుస్తానన్న ఉద్దేశంతో ఈరోజు అన్ని సంఘాలు జేఏసీగా ఏఐటీసీ, ఐఎన్టీసీ, టీబీకేసు, సిఐటి, ఐఎఫ్టి అన్ని సంఘాల ఐక్యతతోనే సమ్మె పిలిపించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు భారతదేశం వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. బొగ్గు గనుల కార్మికులకు న్యాయమైన హక్కులను కాలరాస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈనాడు 44 కార్మిక చట్టాలు 4 కోళ్లు చేయడం వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా ఏదైతే 1886లో చికాగో అమరవీరుల స్ఫూర్తితోనే ఆనాడు 8 గంటల పనిదినం కాపాడుకున్నాం. అదే స్ఫూర్తితోనే ఈనాడు కాపాడుకుందాని ఉద్దేశంతోనే దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వము 8 గంటల పనిదినాన్ని ఈనాడు 12 గంటల పనిదినంగా మార్చడం జరుగుతుంది. అదే 4 కోళ్లు చేస్తే కార్మికులకు చట్టబద్ధత ఉండలేకుండా, ఉద్యోగ భద్రత ఉండకుండా పెన్షన్ కానీ, మనకు గ్రాట్యుటీ కానీ, లేకపోతే కార్మికుల చట్టాలు కానీ సవరణ చేస్తే ఈనాడు కార్మికుడు ప్రైవేట్ వాడు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏ విధంగా అవుతుండో సింగరేణిలో కూడా గవర్నమెంట్ సంస్థలు కూడా అదే విధంగా అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి కార్మిక సంఘాలు ఈనాడు జేఏసీగా ఈనాడు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈనాడు శాంతిగణలో సంపూర్ణంగా కార్మికులు మద్దతు తెలిపి స్ట్రైకులో పాల్గొన్నందుకు ఏఐటి పక్షాన నేను జేఏసీ పక్షాన కార్మికులకు విప్లవ ధన్యవాదాలు ముగిస్తున్నాం. జేఏసీ కార్మికుల ఐక్యత, కార్మికుల న్యాయమైన డిమాండ్లను జేఏసీ కార్మికుల ఐక్యత.